మేషరు మర్చిపోయాను. రండి మేషరు, అసలు మిమ్మల్ని ముందు పిలవాలి. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారాలు. 4 ఏళ్ళ క్రితం ఆయనకి వచ్చారు. ఒకరోజు సాయంకాలం వస్తే నేను లేను. 2వ రోజు మళ్ళీ వచ్చారు. మేషారు, నాకు ఒక సలహా కావాలి, మీరు అనుభవం పెద్దలకు చెప్పండి అన్నారు. నేను రాజకీయం దిగాలనుకుంటున్నాను. ఎలాగా? ఉద్యోగం రిజైన్ చేస్తున్నాను. ఆయనకి తోడు జగన్, ఆయన కూడా అదే, మా ఇద్దరు కూడా పని చేస్తామన్నారు. అయితే నువ్వు నచ్చలేదు. చేతిలో ఉద్యోగం విడిచిపెట్టుకొని నువ్వు రాజకీయం దిగడం అది మంచి పని కాదు. నీ ఖాళీ సమయంలో నువ్వు ఆ పని చేయి. ఉదయం పూట కానీ సాయంకాలం పూట కానీ ప్రజల్లో కలిసి మంచిది, కానీ పూర్తిగా ఉద్యోగం వదులుకొని చేస్తున్నట్టు నచ్చలేదు కూడా. ఆ రోజు కూడా అంత నెగిటివ్ మాట్లాడింది. అయితే ఆయన కూడా మార్పు వచ్చింది. మార్పు వచ్చి మళ్ళీ ఉద్యోగంకి వెళ్ళారు. 2వసారి ఉద్యోగం కనపడే ఉద్యోగం చేసిన తర్వాత ఖాళీ టైంలో ఉదయం సాయంకాలం అందరిలో కలిసి చాలా చాలా మంచి భావాలతో ప్రజల్లో కలుస్తున్నారు, మమేకం అవుతున్నారు. ఎందుకంటే నేను ప్రతి స్కూల్లో ఈ మీటింగ్కి నేను వెళ్తుంటాను. నాతో పాటు ఆ హెడ్ మాస్టర్ గారు సంతోషంగా ఇన్వైట్ చేస్తూనే ఉంటారు. ఎందుకు? ఈయన తాలూకా భావాలు మన గ్రామానికి, గ్రామ ప్రజలకి, విద్యార్థులకి అందరికి కూడా బాగా పనికొస్తున్నాయి. అయితే మరి ప్రతి మీటింగ్ కూడా ఈయన అవసరమే. ఆ మీటింగ్లో చాలా విషయాలు ఉదాహరణ చెప్తూ ఉండేవారు. అటువంటి గొప్ప వ్యక్తి ఈయన సామాన్యుడు కాదు. ఎలాగంటే మన గ్రామంలో కొద్దిమంది ఇటువంటి తెలివైన వాళ్ళు, విద్యావంతులు ఉన్నారు. వాటిలో ఇతను ఒకడు. నేను ప్రజలు సేవ చేయాలి అనే భావం కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. అందులో మరి సంతోష్కి ఉంది కాబట్టి వారిని మరీ అభినందిస్తున్నాను. అయితే మరి అందరికీ ఉంది, ఇతను చేయగలడా ఆ భావం వచ్చిన అందరూ తెలిసింది. ఎందుకంటే ఏంటి చేయగలడు. నాకు ఆ రోజు చెప్పాను, మన ఊళ్ళో 2 పార్టీలు ఉన్నాయి. ముమ్మరంగా ప్రతి రక్త బిందువులు కూడా ఒకటి కాంగ్రెస్, ఒకటి తెలుగుదేశం ఉన్నది. ఎవరు నీ మాట వినరు. నువ్వు చెడ్డైపోతే తప్పించి నీకు లాభం లేదని చెప్పాను. లేదు మేషాలు, నేను చేయగలను. ఎలా చేయగలను? కష్టం అన్నాను. అయితే చేయగలడు. ఎందుకంటే మన గత చరిత్ర మనం చూసుకుంటే, మన స్వాతంత్రం వచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారు ఆయన బ్రిటిష్ వారితో శాంతియుతంగా పోరాటం ఏమంటే, మార్వాడీలు ధనవంతులు, కోటిస్తులు, వీడెవడొచ్చాడు, వీడొచ్చి మాదిగా కల్పిస్తున్నాడు, ధనవంతులకు వీడు లేకుండా చేస్తున్నాడు, వీడెవడని గాంధీ మహాత్ముకి ఎన్నో తిట్టారు. ఆయన వెనకడం వేయలేదు. తిట్టుకొని నాకు ప్రజలు నా స్వాతంత్రమే కావాలని కోరుకున్నాడు, కానీ వదలలేదు. అటువంటి మనసు ఉండాలి నీకు. ఎవరు ఏమనుకున్నా నీ యొక్క ధ్యేయం మాత్రం విడిచిపెట్టుకోదు. అలాగే మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి పొట్టి శ్రీరామ్ గారు ఆయన ఏం చేశారు? ఆయన జెండా పట్టుకొని వెనక్కి ముందుకి అవి స్లాగన్స్ పెట్టుకొని ఊరూరా తిరుగుతుంటే, పిచ్చోడు తిరుగుతున్నాడు, పిచ్చోడు అన్నారు. కానీ అతను ఎవరంటే అతను గ్రాడ్యుయేటు, తర్వాత రైల్వే ఉద్యోగి. ఇవన్నీ వదులుకొని రాజకీయం దిగాలేదు, జీవిత త్యాగం చేశాడు. అతను పెళ్ళైన వెంటనే ఒక బాబు పుట్టాడు. బాబు చనిపోయాడు, భార్య చనిపోయింది, తల్లిదండ్రులు చనిపోయారు. ఇక నేను ఎందుకు ఉండాలి? నా శేష జీవితాన్ని దేశం కోసం వస్తాననేసి అలాగా మన రాష్ట్రానికి ప్రత్యేకమైన ఒక ప్రతిపత్తి ఉండాలి, తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో అతను ప్రాణత్యాగం చేశాడు. అంతవరకు వదలలేదు. అంటే అటువంటి గొప్ప నాయకుడి సంకల్పం మనం గుర్తు చేసుకోవాలి. ఎప్పుడు కూడా వెనక ఆడకూడదు. ఎవరు ఎన్నో అన్నా మన కార్యక్రమాన్ని ముందుకు పోవాలి. ఎప్పుడు కూడా భయపడకూడదు. ఆ విధంగా నీకు భగవంతుడు ఆయురాలో ఐశ్వర్యించి నీ సంకల్పాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మాటలు మరింత బలాన్ని ఇచ్చాను. థ్యాంక్ యూ.